హలో మై సెక్సీ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు కదా, మన నల్ల మహేష్ గారు ఎలా స్కిన్ లైట్ క్రీమ్ వాడి ఆడి ఫేస్ ని పాడు చేసుకున్నాడు. ఎంతైనా మన ఫ్రెండే కదా, ఆడి బాధను మనం చూడలేం కదా, నేనైతే అసలు చూడలేను. సో ఆ డ్యామేజ్ అయిపోయిన ఫేస్ ని మళ్ళీ నార్మల్ గా తీసుకురావాలి కదా. సో అందుకోసం ఈ వీడియోలో నేను ఒక 5 సింపుల్ అండ్ ఈజీ టిప్స్ చెప్తాను. సో ఈ టిప్స్ ని కనుక ఫాలో అయ్యారంటే ఎవరైతే స్కిన్ లైట్ క్రీమ్ వాడి వాళ్ళ ఫేస్ ని పాడు చేసుకున్నారో మళ్ళీ ఆ ఫేస్ నార్మల్ స్టేజ్ కి రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ స్కిన్ కూడా మంచి గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు కనుక స్కిన్ లైట్ స్కిన్ షైన్ క్రీమ్స్ వాడి మీ ఫేస్ ని పాడు చేసుకున్నట్లయితే మళ్ళీ మీ ఫేస్ ని నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్, వీడియో లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఎటువంటి సోదు లేకుండా రండి ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. టిప్ నెంబర్ 1, యూజ్ సన్ స్క్రీన్. సో చూడండి గైస్, మీరు స్కిన్ లైట్ క్రీమ్ వాడి మీ ఫేస్ ని ఆల్రెడీ పాడు చేసుకున్నారు. సో మీ స్కిన్ బాగా పాడైపోయింది, బాగా రెడ్డిష్ గా అయిపోయింది. సో అలాంటిటప్పుడు మీరు కనుక బయటికి వెళ్ళారంటే వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ కనుక వెళ్ళారంటే, ప్రొటెక్షన్ అంటే ఆ ప్రొటెక్షన్ కాదు, ఫేస్ కి ప్రొటెక్ట్ లేకుండా వెళ్ళారంటే మీ ఫేస్ ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయిపోద్ది, ఇంకా ఎక్కువగా బ్లాక్ గా అయిపోద్ది, ఇంకా ఎక్కువగా రెడ్డిష్ గా అయిపోద్ది. ఎందుకంటే బయట మన సూర్యుడు ఏం చేస్తాడంటే మీ స్కిన్ ని బాగా డ్యామేజ్ చేస్తాడు. సో అందుకోసం మీరు కనుక సన్ స్క్రీన్ యూజ్ చేసి బయటికి వెళ్ళారంటే మీ స్కిన్ ఏమవుతుందంటే ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. మీ స్కిన్ హార్మ్ఫుల్ యూరేస్ నుంచి ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అండ్ అదే విధంగా మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మీ స్కిన్ హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ స్కిన్ డ్యామేజ్ చేసేసుకున్నారు. మీ స్కిన్ హీల్ అవ్వాలి. సో హీల్ అవ్వాలంటే టైం కావాలి. సో మీరు కనుక బయటికి వెళ్ళిపోయారంటే అంత టైం ఉండదు, మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంటుంది. సో సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ త్వరగా హీల్ అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదే విధంగా మీ స్కిన్ మంచిగా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ మీ స్కిన్ బాగా రెడ్డిష్ గా లేదనుకుంటే బాగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకోసం మీరు ఏ సీజన్ అయినా సరే, అది రైనీ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా, ఏ సీజన్ అయినా సరే మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఎప్పుడంటే మీ స్కిన్ బాగా డ్యామేజ్ చేసుకున్నప్పుడు. సో అందుకోసం మీ స్కిన్ ని కొంచెం హీల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు చేయాల్సింది అంటే ఒక సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుని బయటికి వెళ్ళాలి, లేదంటే అసలు బయటికి వెళ్ళకూడదు. ఓకేనా? నెక్స్ట్ టిప్ నెంబర్ 2, యూజ్ సెన్సిటివ్ స్కిన్ టైప్ ఫేస్ వాష్. సో ఇక్కడ సెన్సిటివ్ స్కిన్ టైప్ ఫేస్ వాష్ ఎందుకు అంటున్నానంటే మీ స్కిన్ ముందుగా మంచి ఆయిలీగా లేదంటే డ్రై స్కిన్ లేదా కంబైన్ స్కిన్ ఉంటది. బట్ ఇప్పుడు ఏమైంది, మీ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అయిపోయింది బికాస్ యూ హ్యావ్ డ్యామేజ్ యువర్ స్కిన్. సారీ, కొంచెం ఎక్కువైంది ఇంగ్లీష్. మీ స్కిన్ ని మీరు డ్యామేజ్ చేసుకున్నారు, ఎందుకంటే మీరు స్కిన్ లైట్ క్రీమ్ వాడారు. దానివల్ల మీ లేయర్ అనేది ఎగిరిపోయింది, పై లేయర్ ఎగిరిపోయి లోపల సెన్సిటివ్ ఉన్న స్కిన్ ఏదైతే ఉందో అదే ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు నార్మల్ గా ఏ ఫేస్ వాష్ పడితే ఆ ఫేస్ వాష్ యూజ్ చేస్తే మీ పొర అనేది ఇంకా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. బికాస్ మీరు కనుక యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ కానీ లేదంటే డ్రై స్కిన్ ఉన్న ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఏమవుతుంది, మీ స్కిన్ ఇంకా రఫ్ గా అయిపోయి, ఇంకా డ్యామేజ్ అయిపోయి, ఇంకా రెడ్డిష్ గా అయిపోతుంది, లేదా బ్లడ్ కూడా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం మీరు సెన్సిటివ్ స్కిన్ టైప్ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం జెల్ టైప్ ఉంటుంది, అంటే వాటర్ బేస్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే స్కిన్ ని మంచిగా హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ సెల్స్, మీ ఫేస్ మీద సెల్స్ ఏవైతే ఉంటాయో, మీ ఫేస్ పోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ స్కిన్ ని ఇంకా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. సో సెన్సిటివ్ స్కిన్ టైప్ ఫేస్ వాష్ ఏం చేస్తుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారంటే బికాస్ ఏ ప్రొడక్ట్ వాడినా సరే అది స్కిన్ మీద ఎలర్జీ అనేది ఇచ్చేస్తుంది, రియాక్షన్ అనేది అయిపోతుంది. సో అలాంటి ఫేస్ వాష్ మీరు యూజ్ చేయాలి, ఒక సెన్సిటివ్ స్కిన్ టైప్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. అప్పుడు మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ త్వరగా హీల్ అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ కొన్ని రోజుల్లోనే మీ స్కిన్ నార్మల్ గా అయిపోద్ది, మంచి గ్లోగా అయిపోవడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకోసం మీరు ఒక సెన్సిటివ్ స్కిన్ టైప్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. ఏ ఫేస్ వాష్ కొనాలన్నా సూరజ్ అన్న అంటే డోంట్ వరీ గైస్, మార్కెట్లో చాలా ఉంటాయి నాకు తెలుసు. ఒక 3 బెస్ట్, ఒక 300 లోపు ఉన్న ఫేస్ వాష్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసుకుని ఒకసారి మీ బడ్జెట్ పెట్టి మీ నచ్చిన బ్రాండ్ మూడిట్లో ఏదన్నా పర్లేదు పర్చేస్ చేసుకోవచ్చు, కళ్ళు మూసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. వాటిని మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, యూజ్ ఏ వాటర్ బేస్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన స్కిన్ హీల్ అవ్వడానికి. బికాస్ మన స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుద్ది, స్కిన్ డ్రై అయిపోద్ది, పట్టుకునే వెంటనే డ్రైగా ఉంటుంది, ఆయిల్ ఎక్కువగా వచ్చేస్తుంటుంది, అది పక్కన పెడితే డ్రైగా అయిపోద్ది అండ్ అదేవిధంగా పట్టుకుంటే కొంచెం నొప్పి కూడా అనిపిస్తుంటుంది, రెడ్గా అయిపోతుంటుంది ఫేస్. సో అలాంటప్పుడు మీరు వాటర్ బేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సెల్స్ బాగా రిపేర్ అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదేవిధంగా కొంచెం త్వరలోనే మీ స్కిన్ మళ్ళీ నార్మల్గా అవడానికి హెల్ప్ అవుతుంది. బికాస్ మీ స్కిన్ ని మాయిశ్చర్ చేస్తుంది. మాయిశ్చర్ చేయడం వల్ల ఏమవుద్ది, స్కిన్ ఆటోమేటిక్గా రిపేర్ అవడం స్టార్ట్ అవుద్ది అండ్ కొన్ని రోజులకే స్కిన్ నార్మల్గా అయిపోతుంది. ముందు మీ ఫేస్ ఎలా ఉండేదో అలా అయిపోతుంది అండ్ దానికంటే కొంచెం మంచి గ్లో కూడా రావడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ప్రతిరోజు 2 టైమ్స్, మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, లేదంటే ఒక 2-3 టైమ్స్ వాడినా పర్లేదు. మీరేం చేయాలి, ఒక వాటర్ బేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలి. సో వాటర్ బేసే ఎందుకు చెప్తున్నావు అన్నా అంటే బికాస్ మిగతావి ఏం చేస్తాయంటే మీ పోర్స్ లోపలికి అబ్జర్వ్ అయిపోద్ది, ఆయిల్ని అలా కంట్రోల్ చేస్తుంది, బట్ మీ ఫేస్ ని హీల్ చేయదు. బట్ ఇక్కడ ఏంటంటే మన స్కిన్ డ్యామేజ్ అయింది. సో డ్యామేజ్ అయిన స్కిన్ మీద వాటర్ బేస్ అయితేనే బెస్ట్,
బాగా పనిచేస్తుంది. సో మీరు ఒక వాటర్ బేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. సో వాటర్ బేస్ మాయిశ్చరైజర్ ఏది యూజ్ చేయాలంటే సేమ్ మీకు ఒక 3 బెస్ట్ మాయిశ్చరైజర్ మన బడ్జెట్లో ఉన్నవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేనివి మీ స్కిన్ని రిపేర్ అవడానికి. సో వాటిని క్లిక్ చేసుకుని మీరు మీ స్కిన్ మీద ప్రతిరోజు ఒక 2-3 టైమ్స్ అప్లై చేసుకోండి. మీ స్కిన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది, అన్న సన్ స్క్రీన్ కూడా అప్లై చేయమంటున్నావు కదా, మరి మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవాలా అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారు, ఎండలోకి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా దానిపైన మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారంటే మీరు మాయిశ్చరైజర్ ఒకటే అప్లై చేసుకోండి. సో అర్థమైంది కదా, ఇక్కడ డిఫరెన్స్ మీకు కన్ఫ్యూజన్ ఉంటే చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం ఈ డౌట్ మీకు క్లారిఫై చేస్తున్నాను. బయటికి వెళ్తే, ఎండలోకి వెళ్తే, సపోజ్ ఇప్పుడు ప్రెజెంట్ బయట వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, ఎండ అసలు లేదు, అండ్ కొంచెం సేపులో ఇంటికి వచ్చేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ బయట ఎండ ఉంది, సో ఎండగా అనిపిస్తుంది అంటే అప్పుడు మీరు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత కూడా మీరు కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటికి వెళ్ళాలి. ఓకేనా, అర్థమైంది కదా కన్ఫ్యూజన్. సో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఒక వాటర్ బేస్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి ఒకవేళ మీ స్కిన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి అనుకుంటే. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఒక మ్యాజికల్ ఫేస్ ప్యాక్ చెప్తాను, చాలా సింపుల్, 10 రూపాయలతో అయిపోద్ది. అదేంటంటే పపాయా ఫేస్ ప్యాక్. సో పపాయా గురించి మీకు అందరికీ తెలిసిందే. పపాయా అనేది మన స్కిన్ ని మంచిగా హైడ్రేట్ చేయడానికి, రివిజినేటింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మీ స్కిన్ కి మంచి పఫీ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే పపాయా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా దానికోసం తినే ఉంటారు, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో పపాయా యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే మీ స్కిన్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, రివిజినేటింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, హైడ్రేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బికాస్ మన స్కిన్ కి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. బికాస్ హైడ్రేషన్ అవుతేనే మన స్కిన్ బాగా రిపేర్ అయ్యి మన స్కిన్ ఒక పఫీ లుక్ వస్తుంది, మన స్కిన్ కి ఒక మంచి లుక్ అనేది వస్తుంది, మంచి గ్లో లుక్ అనేది వస్తుంది. సో అందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే అలా మార్కెట్కి వెళ్ళి ఒక 10 రూపాయలు ఒక చిన్న కాయ, ఒక ముక్క కొనుక్కుని, 10 రూపాయలు అమ్ముతున్నారు ఈ మధ్య, చాలా రేట్లు పెరిగిపోయినాయి, లేదంటే ఒక కాయ కొనేసుకోండి, మిగతా తినండి, ఒక చిన్న మొక్క ఉంచుకోండి. దాంట్లో ఏం చేయాలంటే కొంచెం అలోవెరా జెల్ మిక్స్ చేసుకోండి, మంచిగా మిక్స్ చేసుకుని పేస్ట్గా తయారు చేయండి. సో గ్రైండర్ చేయకండి, జస్ట్ చేతులతోనే మరి పిండండి. గ్రైండర్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. సో చేత్తోనే జస్ట్ కొంచెం ఇలా పిండి మీ ఫేస్కి మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఒక 15 నిమిషాలు ఉంచండి. అలాగా 15 నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఏమవుద్దండి, మీ స్కిన్ చూస్తారు, మీ స్కిన్ ఆల్రెడీ రిపేర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. మీ స్కిన్కి మంచి మాయిశ్చర్ ఉంటుంది, మీ స్కిన్కి మంచి గ్లో లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ ఏదైతే రెడ్గా అయిపోయిందో దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి హెల్ప్ అవుతుంది. స్లోగా ఒక వారం రోజులు రెగ్యులర్గా ప్రతిరోజు వాడారంటే మీ స్కిన్ మళ్ళీ నార్మల్ స్టేజ్ వచ్చేస్తుంది. సో ఒక DIY ఫేస్ ప్యాక్ కంపల్సరీ అప్లై చేసుకోండి. ఏం కావాలి, పపాయా కావాలి అండ్ అలోవెరా, రెండింటిని మిక్స్ చేసుకొని గ్రైండింగ్ చేయకండి, అంటే మిక్సీలో ఆడించకండి, చేత్తోనే పిండి, ఎందుకంటే పండిపోయి ఉంటుంది కదా, ఇలా పిండితే అయిపోద్ది. పచ్చి తీసుకోకండి, కొంచెం పండిపోయింది తీసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని 15 నిమిషాలు ఉంచండి, నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. సో ఇలా కనుక మీరు ప్రతిరోజు ఒక 1 వీక్ వరకు చేస్తారంటే, లేదా ఒక 10 డేస్ వరకు ప్రతిరోజు అప్లై చేసుకున్నారంటే, అంటే మీ డ్యామేజ్ అయిపోయిన దాన్ని బట్టి ఉంటుంది అది. సో ఎక్కువ డ్యామేజ్ అయిపోతే ఎక్కువ రోజులు కావాలి, తక్కువ డ్యామేజ్ అయితే తక్కువ రోజులు, ఒక వారం రోజులు అయిపోద్ది, లేదా ఒక 10 రోజులు కంపల్సరీగా యూజ్ చేయండి. ఒకవేళ రిజల్ట్ రాకపోతే 15 రోజుల వరకు యూజ్ చేయండి. సో 10 రూపాయలు లేదా 5 రూపాయలు ఉంటుంది. సో ఎక్కువ కాస్ట్ అయితే కాదు కదా, మన స్కిన్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు కదా. సో డెఫినెట్గా ఈ DIY ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేసుకోండి గైస్. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. సో ఇదేమి ఫేస్ ప్యాక్ లేకుంటే ఫేస్ వాష్ వాడమని కాదు, కొన్ని మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసుకోవాలి. సో మిస్టేక్స్ ఏమి అవాయిడ్ చేసుకోవాలంటే, సో ప్రెజెంట్ మీరు ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి, రెగ్యులర్గా సరిపోతుంది, మీ స్కిన్ అనేది మంచి గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ టిప్ నెంబర్ 5లో ఏంటంటే, లైక్ మీరు ఏం చేయాలంటే వేడి నీళ్ళతో అసలు స్నానం చేయకండి. ఒకవేళ స్నానం చేసినా మీ ఫేస్కి అసలు పెట్టకండి, బికాస్ మీ ఫేస్ ఆల్రెడీ పాడైంది. సో మీరు వేడి నీళ్ళతో స్నానం చేసలేదు, లూక్ వామ్ వాటర్తో స్నానం చేయడం లేవద్దంటే మీ స్కిన్ ఇంకా రెడ్గా అయిపోవడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకోసం మీరు వేడి నీళ్ళని అవాయిడ్ చేసుకోండి అండ్ సోప్ని మీరు అవాయిడ్ చేసుకోండి. సో చాలా మంది సబ్బు యూజ్ చేస్తారు. సో ఫేస్కి సబ్బు అసలు యూజ్ చేయకండి, ఇది కూడా మీ స్కిన్ ఇంకా డ్రై చేసి ఇచ్చినెస్ని ఇంకా పాడు చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా కెమికల్స్ ఉన్న క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ అలాంటి ఏ ప్రొడక్ట్స్ మీ ఫేస్ మీద అసలు వాడకండి. ఓన్లీ జస్ట్ ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, అంతే. ఈ మూడింటికంటే ఇంకేం వాడకండి, లేదా న్యాచురల్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి, అంతేగాని ఏ ప్రొడక్ట్ పడితే ఆ ప్రొడక్ట్ అసలు మీ ఫేస్ మీద అప్లై చేసుకోకండి. మేకప్ లాంటివి అసలు వేసుకోకండి. ఒకవేళ మీ స్కిన్ బాగా పాడైపోయిందంటే, సో ఎక్కడైనా ఫోటోషూట్ చేయాలనుకుంటున్నారు, సో పౌడర్ రాసుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా మేకప్ వేసుకోవాలి అనుకుంటున్నారంటే అసలు వేసుకోకండి, అది ఇంకా మీ స్కిన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అర్థమవుతుంది కదా. సో ఇవి సింపుల్గా మనం చేసే మిస్టేక్స్ ఉంటాయి. ఈ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసుకున్నారు అంటే మీ స్కిన్ మీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు మీకు
మీకు అర్థమైంది కదా మీ స్కిన్ని మళ్ళీ నార్మల్గా ఏ విధంగా తీసుకురావాలి అన్నది. సో ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి, పెద్ద కష్టమైనవి కాదు, చాలా ఈజీగా ఉన్నవి. సో ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి, ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, ఒక లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మై సెక్సీ బాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.